హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి వ్లాగ్. ఈ రోజు టిఫిన్ గా బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను, చూసేద్దాం రండి. బీట్రూట్ కి తల తోక కట్ చేసి దానిపైన ఉన్న పిప్పి అంతా తీసేయాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. బీట్రూట్ తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి, బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిప్పంతా తీసేసిన తర్వాత వాటర్ లో కడుక్కోవాలి, ఎందుకంటే దానిపైన అంతా మట్టి ఉంటుంది. ఇది పొలంలో పండించినట్టు కాబట్టి మా సైడ్ అయితే ఎక్కువగా పొలంలో పండించినవే తీసుకొస్తుంది మా అత్త. పనికి పోయినప్పుడల్లా తెస్తుంది ఇలాంటివన్నీ. మేము ఎక్కువ కాయగూరలు కొనుక్కోమండి, మా అత్త మా మామ పనికి వెళ్తారు కాబట్టి డైలీ తీసుకొస్తుంటారు ఫ్రెష్ గా ఉన్నాయి. ఇలా అన్నిటినీ నీట్ లో వాష్ చేసుకొని నీట్ గా కొబ్బరి తురిమి దాంట్లో ఇలా తురుముకోవాలి బాగా. నాకేంటో ఈ బీట్రూట్ అంటే నచ్చదు, ఎందుకంటే అది చాలా రెడ్ గా ఉంటుంది కదా, అస్సలు తినబుద్ది కదా, స్వీట్ స్వీట్ ఉంటుంది. మీరు కూడా ఎంతమంది తినడో నాకు కామెంట్ చేయండి. బీట్రూట్ మరి బీట్రూట్ హల్వా ఒకసారి చేసింటే అదైతే తింటాను, ఎందుకంటే దాంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను కాబట్టి. మీకు కూడా బీట్రూట్ హల్వా కావాలంటే నాకు కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. నేను వీడియోలో లింక్ చేసి పెడతాను. ఇవి ముందునే క్లీన్ గా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టిలో పండినవి కదా, అంత మట్టి మట్టి ఉంటుంది. నేనైతే 1 2 3 టైమ్స్ అలా కడిగేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. మా ఇంటికాడ వేసిన కరివేపాకు నేనే నాటాను, చాలా పెద్దగా అయింది కదా. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కరివేపాకు వేయాలి. 2 ఉల్లిగడ్డలు, 2 టమోటాస్ ఇలా కట్ చేసుకొని వేసుకొని 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తురిమిన బీట్రూట్ ని వాటర్లో ఇంకొకసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి కొంచెంగా. చిన్న మంట మీద ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వాటర్. సరే, బీట్రూట్ ఫ్రై రెడీ. అందరికీ బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.